బ్యాక్ టు మై ఛానల్ ధనరాజ్ లెసన్స్. ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యూస్ఫుల్ కంటెంట్ ఎవ్రీడే కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అయ్యారంటే మీకు మ్యాథ్స్లో మంచి స్కోరింగ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, పన్ను దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 3 నేర్చుకోబోతున్నాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియోని లైక్ చేయండి. ఒక దుకాణంలో ఒక జత స్కేటింగ్ బూట్లు ఖరీదు 450 రూపాయలు. దానిపై 5% అమ్మకపు పన్ను విధించిన చెల్లించవలసిన బిల్లు మొత్తం కనుగొని. మొత్తం ఓకేనా? దాని రేట్ ఎంత? 450 రూపాయలు. పన్ను ఎంత? 5%. మొత్తం ఎంత? ఇది మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? ఇది చూడండి, స్కేటింగ్ బూట్ల ఖరీదు ఎంత? 450. దానిపైన ఎంత % పన్ను విధించారు? పన్ను అంటే ఈ 450 రూపాయల పైన 5%. ఓకేనా? దీనిపైన 5% అంటే 450లో 5%. ఈ పర్సెంట్ బదులుగా మనము బై 100 వేసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేసామంటే ఇక్కడ చూడండి, లవంలో 0, హారంలో 0. ఇక్కడ 5 ఒకట్ల 5 రెండ్ల, మనకి ఇక్కడ 45/2 వచ్చింది. దీన్ని కూడా సింప్లిఫై చేసామనుకోండి, 2 ఒకట్ల 2 రెండ్ల 4, 2 రెండ్ల 4, ఇంకా ఒకటి ఉంటుంది కదా, పాయింట్ పెట్టి ఆ ఒకటి పక్కన 0 పెడితే 10 అవుతుంది. 2 5ల 10. ఇక్కడ రూపాయలు కాబట్టి మనము 50 పైసలు తీసుకుంటాం, 0 పెట్టుకుంటాం, దాని వాల్యూ మారదు కదా. ఇప్పుడు పన్ను మనకి ఎంత వచ్చింది? 22 రూపాయల 50 పైసలు వచ్చిందనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు? మొత్తం కనుక కనుక్కోమన్నారు. సో ఈ బూట్ల ఖరీదుని ఈ పన్నుని 2 యాడ్ చేసుకున్నామంటే మొత్తం మనం ఎంత చెల్లించాలి అనేది తెలుస్తుంది. ఈ 2 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే 2 7 4.50. అంటే 472.50 అంటే 50 పైసలు. ఇంత మనం చెల్లించాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూద్దాం. వహిదా ఒక ఎయిర్ కూలర్ను 10% పన్నుతో కలిపి ఇంత కొనిందంట. పన్నుతో కలిపి ఇంత కొనింది. వ్యాట్ అంటే పన్ను కలపకు ముందు ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత? ఇప్పుడు కలపకు ముందు ఎంతో మనకు తెలియదు. సో ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అనుకుంటామంటే ఎక్స్ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి. ఈ పన్నుతో కలిపి ఇంత కొనింది కదా, అంటే పన్ను ఎంత? పన్ను ఈ ఖరీదులో 10% అంటే 10/100. ఈ 2 కలిపితే ఇంత. అయితే ఎయిర్ కూలర్ ఖరీదు కనుక్కోవాలంటే ఎక్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఈ 2 కలుపుదాం. ఎక్స్ ప్లస్ 10x/100 ఈక్వల్ టు 3300. ఇప్పుడు ఇక్కడ ఆహారంలో ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100x ప్లస్ 10x/1 × 100 అంటే 100 ఈక్వల్ టు 3300. ఈ 2 యాడ్ చేసుకుంటే 110x/100 ఈక్వల్ టు 3300. చేస్తూ వెళ్తే మీకు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ మనకి ఎక్స్ మాత్రమే కావాల్సింది. సో ఇక్కడ హారంలో ఉండే 100ని ఇటువైపు పంపిస్తే గుణిస్తుంది. ఇక్కడ లవంలో ఉండే 110ని అటువైపు పంపిస్తే భాగిస్తుంది. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 0, ఇక్కడ 0 తీసాను. 11 ఒకట్ల 11 మూడుల. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3 పక్కన ఇక్కడ 2 సున్నాలు ఉంది, ఇక్కడ 1 0 ఉంది. అంటే 3000. ఎంత కొన్నారు? ఎయిర్ కూలర్ ఖరీదు ఎంత అంటే 3000. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక బిట్, లాస్ట్ బిట్ చూడండి. సలీం ఒక వస్తువును 12% జిఎస్టీతో కలిపి 784 రూపాయలు కొనిన జిఎస్టీ కలపక ముందు వస్తువు వెల ఎంత అన్నారు. కలపక ముందు ఎక్స్ అనుకుందాం. ఓకేనా? వస్తువు ఖరీదు ఎక్స్ అనుకుందాం. జిఎస్టీతో కలిపి అన్నారు అంటే జిఎస్టీ ఎంత? ఎక్స్లో 12%. ఓకేనా? ఈ 2 కలిపి ఇంతకు తీశారు అంటే వస్తువు ఖరీదు ఎక్స్, జిఎస్టీ ఎంత? 12x/100 ఈక్వల్ టు ఇంత. అయితే వస్తువు ఖరీదు ఎంత అంటే ఎక్స్ కనుక్కోవాలంతే. ఓకేనా? ఇక్కడ ఈ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 100 × x 100x ప్లస్ 1 × 12x 12x, ఇక్కడ 1 × 100 100 ఈక్వల్ టు 784. ఈ 2 యాడ్ చేసుకుంటే 112x/100
ఈక్వల్ టు 784. మనకి ఎక్స్ ఒకటే కావాల్సింది కాబట్టి ఈ 100ని ఇటువైపు పంపిస్తే మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇది వచ్చి డివిజన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 112 1 జా 7 జా 7 ఇంటూ 100 700. ఏమిది ఆ వస్తువు యొక్క ఖరీదు ఎంత అంటే 700. అర్థమైందా? థ్యాంక్ యూ.